ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దివిసీమ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఏపీ రైతు సంఘం నేతల బృందం పరామర్శించారు. రైతుల కష్టాన్ని ఆసరాగా చేసుకుని మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించడంతోనే రైతులు ఈ రకాలను పండించారని, ఇప్పుడు ఇవి కొనుగోలు చేయకపోవడం రైతులను ఇబ్బందులు పెట్టడం కాదా అంటూ ప్రశ్నించారు. సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘంటసాల మండలం దేవరకోట గ్రామానికి చెందిన రైతు దోనేపూడి గోపీకృష్ణ ఈ సమస్యను స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకుని వెళ్లగా తహసీల్దార్ మిల్లర్స్తో మాట్లాడినప్పటికీ మిల్లర్లు మిగతా రకాలు కొనమని ఖరాఖండిగా చెబుతున్నారని, తహసీల్దార్ స్థాయిలో కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదని తన దృష్టికి తీసుకొచ్చినట్లు కేవీవీ ప్రసాద్ వివరించారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రోడ్లపై ఆరపోసిన ధాన్యాన్ని జాగ్రత్త చేసుకునేందుకు రైతులకు కనీసం టార్పాలిన్లు కూడా సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గత ప్రభుత్వం టార్పాలిన్లు ఇవ్వలేదని, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయినా రైతులను ఆదుకుంటుందని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రం వద్ద నిర్ధారించిన తేమ శాతం మిల్లర్ల వద్దకు వెళ్లగానే ఎందుకు పెరిగిపోతుందో అర్థం కావడం లేదన్నారు. ఈ వ్యవహారంపై తూనీకలు కొలతల శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుకు రైసు మిల్లర్లు ఖాళీ లేదని సాకు చూపిస్తున్నారని, రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ధాన్యాన్ని పక్క జిల్లాల మిల్లులకైనా తరలించేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విన్నవించారు. పక్క జిల్లా వాసైన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ప్రాంతంలో పర్యటించి అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించాలని కోరారు. దూరం 1061 కోసి ఆరబెట్టాను 1262. అది ఇప్పుడు కొనేవాళ్ళు లేడు, సంచులు ఇవ్వట్లేదు. 1400 రూపాయలకి అయితే కొంటామని బేరగాళ్ళు చెప్తున్నారు. అది అమ్ముకోవటానికి ఇష్టం లేక సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఇలాగే ఉందామని అనుకుంటున్నాను. నేను పూర్వం తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, సానుభూతిపరుణ్ణి. ఇప్పుడు ఇంతకుముందు నేను శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ నీటి సంఘాలకు చేశాను. ఈరోజైతే తెలుగుదేశం లేదు, ఏ పార్టీ లేదు. రైతుకు అన్యాయం జరుగుతుంది. రైతు తమ ఇష్టానుసారం ఈ కొనుగోళ్ల ప్రక్రియని వాళ్ల చేతుల్లోకి తీసుకొని ఇవాళ వ్యవహరిస్తేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఈ ప్రాంతంలో 1061 వెరైటీ, 1262, 1318, 1224 ఈ వెరైటీలు ఎక్కువగా ఇవాళ సాగు చేసినటువంటి పరిస్థితి. అయితే వీటిల్లో 1061 తప్పితే మిగతావి ఏవి కొనుగోలు చెయ్యము అని చెప్పి వ్యాపారస్తులు ఖచ్చితంగా చెప్తున్నారు. ఆఖరికి ఇక్కడ నా పక్కన ఉండేటువంటి రైతు గోపీకృష్ణ, ఆయన ఎంఆర్ఓ గారి దృష్టికి